హాయ్ హలో వెల్కమ్ టు పోస్టర్ 60. నేను మీ మురళీరాపల్లి. చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి ప్రస్తుతానికి సీఎం. ఫ్యూచర్లో ఉంటారో లేదో అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఎందుకంటే ఇస్తానన్న పథకాలు ఇవ్వలేదు, చేస్తానన్న పనులు చేయలేదు. ఇప్పటికే లెక్కకు మించి 3,40,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు 2 సంవత్సరాల లోపే. ప్రజలు నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయారు. ఆయన మాట్లాడే అబద్ధాలు అంటూ చాలామంది చాలా వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ ఉన్నారు. వాటిలో కొన్నిటిని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. రాష్ట్ర విభజన జరుగుతుంటే మొట్టమొదటిగా రాష్ట్ర విభజన చేయండి అంటూ సంతకం పెట్టిన వారిలో చంద్రబాబు నాయుడు గారు ప్రథములు. రాష్ట్ర విభజన జరగడం కోసం ఆయన ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ వ్యక్తి మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ పార్లమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర విభజనకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నప్పుడు అసలు లేనే లేడు, కెమెరాలకు చిక్కకుండా ఎటెళ్ళాడో ఎవడికి తెలియదు, ఆడెక్కడున్నాడు అంటూ అమర్యాదగా మాట్లాడటం జరిగింది. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి నోరు జారి వాడు వీడు అని మాట్లాడుతూ ఎంతవరకు సమంజసం సార్? అది కూడా అసెంబ్లీలో. కనీసం మనిషి పుట్టినప్పుడు వయసు వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి అనే విషయం తెలియాలి కదా. సరే, మీకు అది లేదనుకోండి, కానీ మీరు మాట్లాడింది తప్పు సార్. పార్లమెంట్లో ఏం చేశాడో మీరు మర్చిపోయి ఉండొచ్చు. అప్పుడు జరిగిన పార్లమెంట్ సెక్షన్లో రికార్డ్ అయిన వీడియోలు, అప్పుడున్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు ఈ విషయాన్ని ఎప్పటికీ మరిచిపోరు. మీరు దయచేసి మీ మాటల్ని వెనక్కి తీసుకోవాల్సిన తరుణం వచ్చింది మీకు. ఎందుకంటే ఇప్పుడు నేను బొమ్మ చూపిస్తాను కాబట్టి ప్రజలందరూ వాస్తవం ఏంటో తెలుసుకుంటారు కాబట్టి. ఆ రోజు కూడా ఇప్పుడుండే ప్రతిపక్ష నాయకుడు కాదు, ఇప్పుడుండే వైసీపీ నాయకుడు పార్లమెంట్ లో ఉండే దిశ ఎక్కడున్నాడో ఎవడికి తెలియదంట. ఎక్కడున్నాడో ఎవడికి తెలియదు. ఏం భాష సార్ అది? మీ వయసు పెద్దది కదా, ఏం భాష మాట్లాడుతూ ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు ఎవడో ఎవడికి తెలియదు, ఇచ్చిన మాటలు వాడు ఎప్పుడు నెరవేర్చడు అని ఎవరినంటే ఎంత చండాలంగా ఉంటుంది సార్. తప్పు కదా అలా మాట్లాడటం. ఒక రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన. అంతేకాదు ఇప్పటి వరకు 40% ఓటు బ్యాంకు సింగిల్ హ్యాండెడ్గా క్యారీ చేస్తున్న వ్యక్తి, నెక్స్ట్ ముఖ్యమంత్రిగా గెలుస్తాడని మీరు భయపడుతున్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఎక్కడున్నాడో ఎవడికి తెలియదు అన్నారంటే మీకు తెలియకపోవచ్చు, అక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు అంత పార్లమెంటులో సభ జరుగుతూ ఉండగా బిల్లు పెడితే స్టాప్ డివిజన్ ఆఫ్ ఏపీ స్టేట్ అంటూ ప్లేకార్డ్ పట్టుకొని అలా నడుచుకుంటూ వెళ్ళిన విషయాన్ని ఎవడైనా మర్చిపోగలడా? ఒకసారి చూడండి. కెమెరాలకు చిక్కకుండా కరోనా టైంలో ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. కెమెరాలకు చిక్కకుండా గత 5 సంవత్సరాలు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. అదే ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన తర్వాత కెమెరాలకే కాదు సొంత వాళ్ళకు కూడా దొరకకుండా ఎక్కడికి మీరు పారిపోయారో అందరికీ తెలుసు. కేసీఆర్ అంటే ఓటుకు నోటు కేసులో మూసేసి మక్కెలర కొట్టిస్తాడేమో భయంతో మీరు కెమెరాలకే కాదు సార్, కనీసం ఫోన్ కాల్కి కూడా అందనంత దూరం వెళ్ళారంటూ చాలామంది అన్నారు. అవన్నీ మేము నమ్మామా? నమ్మలేదే. మరి ఇప్పుడు మీరు చెప్తున్న అబద్ధాలను ఎందుకు నమ్ముతాం? చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత స్వేచ్ఛగా ప్లేకార్డ్ పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. బైఫర్కేషన్ బిల్కి స్టేట్ని విడగొట్టొద్దని మీరు చూస్తుండకపోవచ్చు సార్. ఎందుకంటే మనకి పచ్చకళ్ళు కాబట్టి పచ్చవే కనిపిస్తాయి. అక్కడ జగన్మోహన్ రెడ్డి కనిపించలేదు, అది మీ ప్రాబ్లం. సార్ చూడండి, అంటే కనీసం దానిపైన ఒక స్టాండ్ చెప్పలేని వ్యక్తి అని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు స్టాండ్ చెప్పలేదని పాపం చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు స్టాండ్ చెప్పడమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ప్రదేశాల్లో నిరాహార దీక్షలు చేశారు. గుంటూరులో కూడా ఆయన ఈ రాష్ట్ర విభజనకి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేస్తే మేము వెళ్ళాం, అక్కడ కూర్చున్నాం, సార్తో ఉన్నాం. అర్థమైందా చంద్రబాబు నాయుడు సార్? ఈ ప్రజలు మరిచిపోతారులే అనుకుంటే సోషల్ మీడియా మర్చిపోదు. మీ అనితమ్మ చెప్తుంది,
మీరు మర్చిపోయినా గూగుల్ మర్చిపోదు సార్. గూగుల్ మర్చిపోయినా సోషల్ మీడియా కార్యకర్తలు మర్చిపోరు సార్. సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు అసలు ఏ ఒక్కదాన్ని వదిలిపెట్టరు సార్. కాబట్టి స్టాప్ డివిజన్ ఆఫ్ ఏపీ స్టేట్ అంటూ వైఎస్ఆర్సీపీ నాయకుడు ప్లేకార్డ్ పట్టుకొని పార్లమెంట్లో అడ్డంగా నిలబడినటువంటి ఘటన మీరు మర్చిపోయి ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏ ఒక్క మనిషి మర్చిపోలేదు. విభజన జరిగిన తర్వాత నిట్ట నిలువున రాజధాని పేరు చెప్పి వేల ఎకరాలు తినేయటంతో పాటు కోట్ల రూపాయల డబ్బుని, లక్షల కోట్ల రూపాయల డబ్బుల్ని సొంత ఖాతాలో వేసుకుంటున్నారని అభియోగం మీ పైన ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇప్పటివరకు ఎటువంటి అభియోగం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర విభజనకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వ్యతిరేకంగానే ఉన్నారు. ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధికి కూడా ఆయన తోడుగానే ఉన్నారు. అక్కడి నుంచి మళ్ళీ మనం రోడ్డు మీదకి వచ్చాం. ఆ రోజు ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్తూ ఉంటారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాసిచ్చిన నోటు కూడా మీకు చెప్తా. రెస్పెక్టెడ్ సార్ ప్రణబ్ ముఖర్జీ గారికి మీరు రాసిన లెటర్ కూడా ఇక్కడ క్లియర్గా ఉంది సార్. ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ అవర్ ఎర్లీ లెటర్ వేరిన్ వీ హ్యాడ్ కన్వే అవర్ వ్యూస్ ఆన్ తెలంగాణ ఇష్యూ, we wish to inform you that after taking into active consideration the sentimental and emotional intensity of our people in Telangana region and the subsequent development, the Telugu Desam Party has formed a core committee consisting of its senior leaders in order to ascertain the views of the people in this issue. This committee had submitted its report to the party. The Politburo of Telugu Desam Party has discussed thoroughly on the conclusions arrived at the core committee and agreed with its recommendations in favor of formation of separate Telangana state. A copy of resolution passed by the Politburo of Telugu Desam Party is concerned అంటూ మీరు సంతకం చేసి ఇచ్చిందే సార్. మీరంతా కమిటీ వేసి ప్రత్యేక తెలంగాణ ఇవ్వడం కోసం మా పోలిట్ బ్యూరో సభ్యులు ఒక కమిటీ మొత్తం కలిసి నిర్ణయించుకున్నాం అంటూ ప్రణబ్ ముఖర్జీకి మీరు రాసినటువంటి లెటర్ ఇది. మీరు కదా అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని విభజన చట్టం కిందకి తీసుకొచ్చి విభజన జరిగిన తర్వాత విభజన చట్టం కింద వచ్చే ప్రత్యేక హోదాని కూడా కాదని ప్రత్యేక ప్యాకేజీ డబ్బులు తీసుకుంది మీరు కదా. ఈ విషయం ప్రజలు ఎలా మర్చిపోతారని మీరు అనుకుంటూ ఉన్నారు. ఈ విధంగా చూడండి జగన్మోహన్ రెడ్డి ఎలా వస్తున్నాడు చూడండి. ఆ రోజు కూడా ఇప్పుడుండే ప్రతిపక్ష నాయకుడు కాదు, ఇప్పుడుండే వైసీపీ నాయకుడు పార్లమెంట్లో ఉండే దిశ ఎక్కడున్నాడు ఎవరికి తెలియదు. ఎక్కడ ఆ కెమెరాలకు కూడా తప్పకుండా తప్పించుకొని తిరిగే పరిస్థితికి వచ్చారు. అంటే కనీసం దానిపైన ఒక స్టాండ్ చెప్పలేని వ్యక్తి అని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అక్కడి నుంచి మళ్ళీ మనం రోడ్డు మీదకి వచ్చాం. అప్పటికి ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం నిలబడ్డది జగన్మోహన్ రెడ్డి, పోరాడింది జగన్మోహన్ రెడ్డి. ప్రత్యేక రాష్ట్రం రాకుండా ఉండడానికి ప్రత్యేకంగా లెటర్ రాసి మరీ ఆమోదించింది మాత్రం కూటమి టీడీపీ ప్రభుత్వం నాయకత్వం అనేది మరోసారి మీకు తెలియజేసుకుంటూ, నిలబడ్డ వ్యక్తిని తప్పుగా చూపిస్తూ కనీసం వెన్నుపోటు పొడిచి వీళ్ళు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంటే తట్టుకోలేక మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది. దయచేసి అర్థం చేసుకుంటారని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.